ప్రకాశం జిల్లాలో 5,25,000 సంతకాలు స్వచ్ఛందంగా ప్రజలు నేరుగా వచ్చి విద్యావంతులు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ప్రజా సంఘాలు మొత్తం వచ్చేసి పార్టీలకి అతీతంగా చంద్రబాబు నాయుడు చేసే ఈ పనికిమాల పనికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ స్వచ్ఛందంగా చేశారు. పీపీపీ అంటే ప్రైవేట్ కాదు, అందులో ప్రభుత్వం కూడా ఉంటుందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం దాని ఏం చెప్తారు? ఈరోజు చూస్తుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 99 పైసలకు ఏమి రాదు, కానీ చంద్రబాబు నాయుడుకి అప్పనంగా ఈ మెడికల్ కాలేజీల లయన్స్ మొత్తం కూడా 99 పైసలకు అప్పనంగా పెడుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల కోసం సంపద సృష్టిస్తున్నాడు. ఇది ప్రైవేటీకరణ చేస్తుంటే ఈ ప్రైవేటీకరణలో ఈ మెడికల్ కాలేజీలు వచ్చిన తర్వాత పేద ప్రజలు ఏ విధంగా హాస్పిటల్కి పోతారు, ఏ విధంగా ఫ్రీ ఆపరేషన్లు చేయించుకుంటారు. ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలో సుమారుగా 2,550 మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు వస్తున్నారు. ఇంతకుముందు వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకు పోయి చదువుకునే పరిస్థితి వస్తే ఇది జగనన్న వచ్చిన తర్వాత 2,550 మెడికల్ కాలేజ్ సీట్లు వస్తుంటే ఈ రాష్ట్రానికి ఉపయోగపడతా ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అయ్యా ఇంత వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని చెప్పేసి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు, మీరు నడపలేరు. మెడికల్ కాలేజీలో కూడా, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా శాలరీస్ కూడా మీరే గవర్నమెంట్ తరఫున ఇచ్చే పనితే ఇంకా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసుకోవడం ఎందుకు?